ఆదిబట్లాకి ఇంత డిమాండ్ ఉందని మేము పెట్టే వీడియోస్ ని మీరు ఆదరించే స్టైల్ని బట్టి మాకు అర్థమవుతుంది. నిజానికి కూడా ఇక్కడ భూములకి రెక్కలొచ్చినాయనే చెప్పొచ్చు. ఆదిబట్ల మున్సిపాలిటీ అయితేనే ఇంత క్రేజ్, మరి రీసెంట్ టైంలో ఆదిబట్లాని జిహెచ్ఎంసీలోకి మర్జ్ చేశారన్న విషయం మనందరికి తెలిసిందే. మరి ఇప్పుడు రేట్లు ఎలా ఉండబోతున్నాయో, ఏ రేట్స్ ఎలా ఉన్నప్పటికీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అన్ evergreen option. దాంతో పాటు ఆదిబట్ల ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. ఆదిబట్ల జిహెచ్ఎంసీలో ది బిగ్గెస్ట్ మెగా టౌన్షిప్ అయిన వైబిఆర్ ఇన్ఫ్రా వారి ఆవాస ప్రాజెక్ట్స్ కి వన్స్ అగైన్ జయా టీవీ వచ్చింది. డెవలప్మెంట్స్, కస్టమర్ సర్వీస్, ఆఫ్టర్ సేల్ సపోర్ట్ ఇస్తున్న ఈ వైబిఆర్ ఆవాస ప్రాజెక్ట్స్ నుంచి మరొక న్యూ వెంచర్ రాబోతుంది. దాని పేరే గ్రాండియర్ స్పేస్. ఈ యొక్క గ్రాండియర్ స్పేస్ గురించి విశేషాలు, వివరాలు అన్ని మనతో డీటెయిల్డ్ గా డిస్కస్ చేయడానికి ఈ కంపెనీ నుంచి వైవి సునీల్ గారిని కలిసి మనం మాట్లాడుకుందాం. సునీల్ గారు, నమస్తే. సునీల్ గారు, యాక్చువల్ గా మనము ఇంతకు ముందు కలిసినప్పుడు మాటల సందర్భంలో మీరు అన్నారు, మేడం వెరీ సూన్ ఆదిబట్ల మున్సిపాలిటీ జిహెచ్ఎంసీలోకి రాబోతుంది, ఇది మీరు చూస్తుండండి అవుతుంది అని అన్నారు. మీరు అన్న మాట వాస్తవమైంది. దీని గురించి ఈ సరౌండింగ్ ఏరియాస్ లో ఎలాంటి ప్రాస్పెక్ట్స్ రాబోతున్నాయి? అందరికి తెలుసున్న ఫ్యాక్టే అది. కాకపోతే ఏంటంటే రాలేదు కాబట్టి ఎవరు చెప్పలేదు. మేము సైట్ లోనే విజన్ 2030 అని ఒక బోర్డు పెట్టున్నాం. ఈ ఆవాస ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు పంచాయతీ కింద ఉంది, తర్వాత మున్సిపాలిటీ అయింది. అది కూడా పంచాయతీలో ఉన్నప్పుడు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, మున్సిపాలిటీ అయిన తర్వాత ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ మారుతుందని మేము ఆల్రెడీ 2-3 years బ్యాకే మేము విజన్ 2030 ఒక బోర్డు క్రియేట్ చేసి పెట్టున్నాం. కస్టమర్స్ నిజంగా జిహెచ్ఎంసీ అవుతుందా అవ్వదా అని చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. కానీ ఇది ఫస్ట్ నుంచి కూడా ఆదిబట్ల జిహెచ్ఎంసీ కింద మారుతుందని అందరికీ తెలుసున్న ఫ్యాక్ట్. ఎందుకంటే అంత పొటెన్షియల్ ఉన్న ఏరియా ఓన్లీ ఆదిబట్ల. మెయిన్ గా మా సైడ్ కి 1.5-2 kilometers లోనే డిఫెన్స్ సెక్టర్ ఉంది, అటు ఐటీ సెక్టర్ ఉంది. ఆదిబట్ల టీసీఎస్ అందరికీ మీకు తెలుసు. లాస్ట్ 10 years లో ఇటు ఫాక్స్ కానీ రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ కానీ అన్ని రావడం వల్ల దగ్గర 2 లక్షల నుంచి 3 లక్షల ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ జనరేట్ అయి ఉన్న ఏరియా ఆదిబట్ల మున్సిపాలిటీ. ఇటు ఎల్బీ నగర్ సిటీకి, అటు ఎయిర్పోర్ట్ కి మెయిన్ మధ్యలో ఉన్నది ది బిగ్గెస్ట్ ఆదిబట్ల మున్సిపాలిటీ అండి. అందుకనే మనం లాస్ట్ 30 years నుంచి కూడా మేజర్ కాన్సన్ట్రేషన్ చేసింది ఓన్లీ ఆదిబట్ల మున్సిపాలిటీ. మంగళపల్లి కానీ, కొంగరగలాన్ కానీ, ఆవాస ప్రాజెక్ట్స్ కానీ అన్ని కూడా ఓన్లీ ఆదిబట్ల. మాకు ఈ లొకేషన్ తప్ప వేరే లొకేషన్ తెలియదు. కస్టమర్ బ్యాకప్ ఇక్కడ ఉంది. సునీల్ గారు, ఇంకొక క్వశ్చన్, జనరల్ క్వశ్చన్ అనుకోండి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అన్న మాట బాగా నడుస్తా ఉంది. సో ఆ ఫ్యూచర్ సిటీ ఎఫెక్ట్ ఈ సాగర్ హైవేలో మన ప్రాజెక్ట్ కి, ఆదిబట్ల సరౌండింగ్ ఏరియాస్ కి ఏ విధంగా డిఫరెన్స్ కనిపించబోతుంది? మంచి క్వశ్చన్ అడిగారండి. రేవంత్ రెడ్డి గారు ఈ మొన్న రీసెంట్ గానే ఫ్యూచర్ సిటీ భూమి పూజ చేస్తున్నారు. రేపు ఎల్లుండే కూడా ఇక్కడ భారీగా గ్లోబల్ సబ్మిట్ జరగబోతోంది కేవలం ఫ్యూచర్ సిటీ కోసం. 2004లో ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు కానీ, ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు కానీ, అప్పటికి రియల్ ఎస్టేట్ గురించి కానీ అవి వస్తాయని కానీ జనాల్లో అంత నాలెడ్జ్ లేదు. అప్పుడు అవన్నీ వస్తాయి. ఆదిబట్ల, ఈ ఫ్యూచర్ సిటీ, ఈ సాగర్ హైవే గానీ, అటు శ్రీశైలం హైవే గానీ ఇంత బాగా ఎక్స్పాండ్ అవుతుందని ఎవరికి తెలియదు. అప్పుడు ఎవరైతే ఎన్ని ఊహించి ఇన్వెస్ట్మెంట్ చేశారో ఈ రోజు కోటీశ్వర్లు ఉన్నారు. అట్లాంటి భూమి మళ్ళీ వచ్చింది. ఈ మధ్యన 2-3 days నుంచి అయితే గ్లోబల్ సబ్మిట్ గురించి అసలు వరల్డ్ వైడ్ చర్చ నడుస్తుంది. గవర్నమెంట్ కూడా అట్లాగే ఇనిషియేటివ్ తీసుకుని ఈ సిటీ అంతా కూడా ఒక ఏరియాకే ప్యాక్ అయిపోయింది. జనాలు కూడా ఒక ఏరియాకే ప్యాక్ అయిపోయారు. ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా ఈ జిహెచ్ఎంసీలో కలిపిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ప్యూర్ కేర్ అని చెప్పేసి 3 భాగాల కింద డివైడ్ చేశారు. అది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అంటే ఆల్రెడీ ఓఆర్ఆర్ ఇన్నర్ అంతా ప్యాక్ అయిపోయింది. ఈ కాన్సెప్ట్ నడిచేదంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ నుంచి RRR మధ్యన ఇప్పుడు నడుస్తుంది. ఈ ఫ్యూచర్ సిటీ కూడా అందులోనే రాబోతుంది. మన వెంచర్ దగ్గరికి వస్తే గేట్ వే ఆఫ్ ఫ్యూచర్ సిటీ అని మన సాగర్ హైవే చెప్పుకోవచ్చు, అలాగే ఆదిబట్ల మున్సిపాలిటీ కూడా చెప్పుకోవచ్చు అండి. దీని వల్ల మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. మేజర్ గా ఏంటంటే ఇక్కడ ఉన్న ల్యాండ్స్ కి, ఈ ప్రాజెక్ట్స్ కి మంచి భూమి రాబోతుందండి. అతి త్వరలోనే 2026 లోనే ఇక్కడ పెట్టిన ప్రతి రూపాయి కూడా డబుల్ అవబోతుంది. 1 year లోనే 100% అండి. అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు ఎంత భూమి వచ్చిందో, ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఎంత భూమి వచ్చిందో అప్పుడు నాలెడ్జ్ లేదు ఎవరికి. ఇప్పుడు అంతా కూడా మీడియా ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు పెట్టుబడి పెట్టమని చెప్తున్నాం. ఇప్పుడు పెట్టండి, 100% మళ్ళీ అదే భూమి, మళ్ళీ అదే రిటర్న్స్ ప్రతి ఇన్వెస్టర్ చూస్తారు. ఇప్పుడు ఏదైతే గేట్ వే ఆఫ్ ఫ్యూచర్ సిటీ సాగర్ హైవే అంటున్నారో ఆ పర్టికులర్ లొకేషన్ నుంచి వైబిఆర్ ఆవాస ప్రాజెక్ట్స్ ఎంత దూరంలో ఉంది? మంచి
క్వశ్చన్ అడిగారండి. జస్ట్ అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ నుంచి ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు జంక్షన్ 3.5 కిలోమీటర్స్ రేడియన్స్ లో మనం ఉన్నామండి. అదే విధంగా మన సైట్ లోంచి ఒక ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ పోతుంది, ఆల్రెడీ లైవ్ లో ఉంది. సో ఆ కనెక్టివిటీ వస్తే జస్ట్ 2 కిలోమీటర్స్ లోనే అవుటర్ రింగ్ రోడ్ రీచ్ అవుతాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఎంప్లాయ్మెంట్ కి జస్ట్ ఇటు టీసీఎస్ ఆదిబట్ల, టాటా ఏరోస్పేస్, ఇటు ఫాక్స్కాన్, రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్, కేన్స్ టెక్నాలజీ అండ్ మాకు నియర్ బై ఉన్న బీడీఎల్, బిఎల్, ఆక్టోపస్, సిఆర్పిఎఫ్ వీటన్నిటికీ దగ్గరగా ఈ ఎంప్లాయ్మెంట్ తో పాటు ఈ ఫ్యూచర్ సిటీ యాడ్ అవడం వల్ల అదే విధంగా కోహడా ఫ్రూట్ మార్కెట్ 200 ఎకర్స్ లో రాబోతుంది. సో ఇదంతా కూడా దీనివల్ల ఈ టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం 2032 మాస్టర్ ప్లాన్ ఉందో దాని ప్రకారం జరగాల్సిన 100 ఫీట్ రోడ్స్, 120 ఫీట్ రోడ్స్, 150 ఫీట్ రోడ్స్ అన్ని కూడా ఈ డెవలప్మెంట్ వల్ల ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారుతుంది. సో ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే అక్కడ ఉన్న భూమ్స్ ఎప్పుడూ కూడా ఒకటే స్లోగన్ అండి రియల్ ఎస్టేట్ లో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందో అక్కడ రియల్ భూమి నిజంగా ఉంటుంది. భూమి వచ్చినా రాకపోయినా ఎప్పుడు భూమి. సునీల్ గారు, వెంచర్ కి వచ్చి వెంచర్ గురించి మాట్లాడకుండా ఉండలేం కాబట్టి ఆల్రెడీ మన వ్యూవర్స్ కి ఆవాస ప్రాజెక్ట్స్ గురించి తెలుసు. నాకు తెలిసినంత మటుకు ఇది 125 ఎకర్స్. సో దీంట్లో భాగంగానే మీరు గ్రాండియర్ స్పేస్ లాంచ్ చేస్తున్నారు. ఒక్కసారి గ్రాండియర్ స్పేస్ గురించి విశేషాలు, వివరాలు అన్ని మీ ద్వారా మా వ్యూవర్స్. ఆవాస ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న కొత్త వెంచరు గ్రాండియర్ స్పేస్ అండి. ఆవాస గ్రాండియర్ స్పేస్ దాని పేరు కూడా. అది కూడా సేమ్ లొకేషన్ ఆదిబట్ల మున్సిపాలిటీ, ఇప్పుడు జిహెచ్ఎంసి. సో అది మొత్తం 15 ఎకర్స్ అండి. అఫీషియల్ గా దానికి ఆల్రెడీ ఎల్పీ నెంబర్ వచ్చింది, రెరా అప్రూవల్ వచ్చింది, అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయండి. కొన్ని ఇన్వెస్టర్స్ కి ప్రీ లాంచ్ లో 25% సోల్డ్ అవుట్. నెక్స్ట్ వీక్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం అండి. లాంచింగ్ అంటే ఏం లేదు, మాకు ఎవరైతే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ 1600 మెంబర్స్ ఉన్నారో వాళ్ళని పిలిస్తే చాలండి, వాళ్ళే ఆ వెంచర్ అమ్మేస్తారు. ఎందుకంటే ఓపెన్ గా ముందు కస్టమర్స్ గురించే మాట్లాడుకోవాలండి. ఇంత పెద్ద ప్రాజెక్ట్, ఆవాస ప్రాజెక్ట్ 125 ఎకర్స్ ఇంత డెవలప్ చేసింది, ఇంత సక్సెస్ చేసింది వాళ్ళ రిఫరెన్స్ వాళ్ళ అండి. ఇంత ముందు వీడియోస్ లో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఈ ఆవాస ప్రాజెక్ట్స్ ఉన్నదంటే అది కస్టమర్ క్రెడిట్. మరి ఇది ఏ టైప్ ఆఫ్ లేఅవుట్, ఎలాంటి డెవలప్మెంట్స్, ఏమి ఇవ్వబోతున్నారు ఇవన్నీ? ఎప్పుడు ఇచ్చేలాగే ఏదైతే హెచ్ఎండి నామ్స్ ఉన్నాయో దాంతో పాటు లేటెస్ట్ డెవలప్మెంట్ కి అనుగుణంగా సీసీ రోడ్స్, అంటే ఒక 30 years పాటు చెక్కు చెదరని డెవలప్మెంట్స్ ఇస్తా ఉన్నాం అండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ పవర్, మెయిన్ గా ఎక్కువ గ్రీనరీ మీద కాన్సన్ట్రేషన్ చేసామండి. మంచి పార్క్స్ వచ్చినాయి ఇందులో. పార్క్స్ అన్ని కూడా ఎక్కువ గ్రీనరీ, ఆవాస ప్రాజెక్ట్స్ లో ఎంత గ్రీనరీ ఉందో ఈసారి దానికి డబ్బులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాం. ఆల్రెడీ లాస్ట్ టైం నుంచి అనుకున్నాం, ఈసారి డిసైడ్ అయ్యాం. ఆంధ్ర కడియం నుంచి అన్ని తెప్పించామండి. నడుస్తుంది, వర్క్ నడుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ కాంపౌండ్ వాల్ కంప్లీట్ అయింది, ఓవర్ హెడ్ ట్యాంక్ కంప్లీట్ అయింది, లోపల లెవెలింగ్ వర్క్ నడుస్తుంది. సో మా ప్రాజెక్ట్స్ అన్ని కూడా అన్ని అప్రూవల్స్, డెవలప్మెంట్స్ అన్ని స్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే మేము సెల్లింగ్ పెడతాం. అప్పుడు దాకా మార్కెట్ లోకి తీసుకురాము. ఇంకొక విషయం ఏంటంటే ఆవాస అనగానే మీ యొక్క లగ్జరీ విల్లా ఒకటి హైలైట్ అవుతూ ఉంటుంది, రైట్ సార్? సో మరి గ్రాండియర్ స్పేస్ లో, ఆవాసాలో విల్లా ప్రాజెక్ట్స్ ఏం నడుస్తా ఉన్నాయి, ఎలా నడుస్తా ఉన్నాయి? గ్రాండియర్ స్పేస్ లో కూడా అలాంటి ప్రపోజల్ ఉందా ఏంటి, ఎంత బడ్జెట్ లో రాబోతుంది, ఇవన్నీ ఒకసారి. అసలు మెయిన్ కాన్సెప్ట్ ఓన్లీ విల్లానండి. ప్లాట్స్ అమ్మి మాకు కూడా ఒక నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలని ఈ విల్లా కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది. మొన్నటి వరకు 85 lakhs కి ఇచ్చున్నాం. ఇప్పుడు కొంచెం వాల్యూస్ పెరిగినాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు 200 square yards, ఇప్పుడు అన్ని కూడా 220 square yards చేస్తున్నాం. 220 square yards ల్యాండ్, 2000 SFT కన్స్ట్రక్షన్, G+1, గ్రౌండ్ ఫ్లోర్ 1000 SFT, ఫస్ట్ ఫ్లోర్ 1000 SFT, 1 year పొజిషన్ ఇస్తున్నామండి. ఆల్రెడీ మీకు తెలుసు, మీరు చూసారు ఇంతకు ముందు వీడియోస్ లో కూడా మనం కవర్ చేసాం. ఇప్పటికీ ఒక 4 to 5 villas వచ్చినాయి. ఆల్రెడీ ఒక 2 అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2028 3 years లోనే ఒక 15-20 villas తో పాటు లివబిలిటీ కూడా క్రియేట్ చేయబోతున్నాం. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్స్ లో సిటీకి నియర్ బై అవుటర్ రింగ్ రోడ్ సరౌండింగ్స్ లో ఒక వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ ఉంటే బాగుంటుందని కస్టమర్లే సజెస్ట్ చేశారు. దానికి అనుగుణంగా 55 lakhs లో 220 square yards ల్యాండ్, 750 SFT కన్స్ట్రక్షన్, ఎక్కువ గ్రీనరీ, సిట్అవుట్స్, కుదిరితే పూల్ కూడా అనుకుంటున్నాము. ఇంకా కాన్సెప్ట్ నడుస్తా ఉంది. సిటీకి నియర్ బై 55 లక్షల్లో వీకెండ్ హోమ్ కూడా ఇవ్వబోతున్నాం. యాక్చువల్లీ ఈ గ్రాండియర్ స్పేస్ లోనే ఆల్రెడీ ఒకటి స్టార్ట్ చేసాం. మోడల్ వర్క్ నడుస్తుంది. ఇప్పుడు ఈ లాంచింగ్ కి దాన్ని ఓపెన్ చేయబోతున్నాం. అయితే విల్లా ఏం ప్రైస్ లో నడుస్తుంది? విల్లా వచ్చి 90 lakhs అండి. వీకెండ్ హోమ్ వచ్చి 55 lakhs. ప్లాట్ కావాలనుకున్న వాళ్ళకి ప్లాట్ ఆప్షన్ కూడా ఉంది. 30 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి. మనం గతంలో అబ్జర్వ్ చేసినట్టు మనం అన్ని అప్రూవ్డ్ లేఅవుట్స్ కాబట్టి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో దీంట్లో కూడా ఉందని అనుకుంటున్నాం. ప్లాట్ కి, కన్స్ట్రక్షన్ కి అన్నిటి కలిపి ఆల్మోస్ట్ 80 to 90% బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం అండి. మనకి ఐసిఐసి నుంచి అండ్ ఐడిబిఐ నుంచి అప్ టు ప్లాట్ మీద అయితే 80%, కన్స్ట్రక్షన్ మీద అయితే 90% ప్రొవైడ్ చేస్తున్నాం అండి. అన్ని కూడా A to Z కంపెనీ చూసుకుంటారు. లీగల్ గా క్లియర్, టోటల్ ఇట్స్ క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి. లాస్ట్ గా ఒక క్వశ్చన్, ప్రెసెంట్ ఇప్పుడు ఏదైతే టాక్ ఆఫ్ ది టౌన్ గ్లోబల్ సమిట్ గురించి నడుస్తా ఉందో చర్చ, ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఇంపాక్ట్ ఎలా రియల్ ఎస్టేట్ మీద కనిపించబోతుంది ఇన్ జనరల్? యాక్చువల్ గా మార్కెట్ డౌన్ అవడం, అప్ అవడం అంటూ ఏమి ఉండదండి. ఎప్పటి నుంచో నేను లాస్ట్ టైం కూడా చెప్తా ఉన్నాను,
మార్కెట్ చేసే వాళ్ళకి ఉంది, చేయని వాళ్ళకి లేదు. మాకు 24/7 ఎప్పుడూ కూడా కస్టమర్ సపోర్ట్ ఉంది, కస్టమర్ సపోర్ట్ తో రన్ అవుతుంది. సో ఈ గ్లోబల్ సబ్మిట్ ఒక జస్ట్ అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే ఈ జిహెచ్ఎం అంటే ఈ మధ్యన వచ్చిన చేంజెస్, గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్, ఎంప్లాయ్మెంట్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఆల్రెడీ అందరికీ తెలుసు హైదరాబాద్ అంటేనే గ్లోబల్ లో రికగ్నేషన్ ఉంది. ఈ మధ్యన ఇంకా పెరిగింది. దాని వల్ల ఆటోమేటిక్ గా రియల్ ఎస్టేట్ భూమి అనేది ఎప్పుడు ఉంది, ఇప్పుడు వినపడుతుంది అంతే. దీని వల్ల బిజినెస్ డబుల్ అవుతుంది తప్ప వెనక్కి వెళ్ళేది ఉండదండి. ఆల్రెడీ మాకు ఈ గ్లోబల్ సబ్మిట్ రేపు ఎల్లుండి జరగబోతుంటే ఒక 1 week 10 days ముందు నుంచే మా బుకింగ్స్ ఆల్మోస్ట్ ఈ వీక్ లోనే 2000 గజాలు అమ్మాయి. ఫెంటాస్టిక్ అండి సునీల్ గారు, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ జనరల్ ఒపీనియన్ ఆన్ రియల్ ఎస్టేట్. అట్ ద సేమ్ టైం మనొక మారు ఆవాస ప్రాజెక్ట్స్ నుంచి ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ కస్టమర్స్ కి వస్తుంది. దానికి సంబంధించి మీకు హార్టీ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వెల్ వ్యూవర్స్, అదండి వైబీఆర్ ఆవాస ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న మరొక న్యూ వెంచర్ గ్రాండియర్ స్పేస్. ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి మీకు ఇంకా ఏమైనా వివరాలు విశేషాలు కావాలనుకున్నా, లేదు ఈ యొక్క సైట్ ని పర్సనల్ గా విజిట్ చేస్తాము అనుకున్న వైవి సునీల్ కుమార్ గారి నంబర్ ని మేము స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాము, వారికి కాంటాక్ట్ చేయొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్, జయ సైనింగ్ ఆఫ్.